ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం పక్కదారి పట్టిన వ్యవహారంపై సిబిసిఐడి విచారణకు ఆదేశించినట్లు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ ఉదంతంలో ఇప్పటి వరకు 1066 కేసులు నమోదు చేసినట్లు విశాఖ కలెక్టరేట్ లో జరిగిన సమీక్ష అనంతరం మీడియాకు తెలిపారు. రైస్ మిల్లర్లు అసోసియేషన్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొంటుందని, రైతులెవరూ ఆందోళన పడొద్దని భరోసా ఇచ్చారు. 10 రోజుల్లో 10.59 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఒక్క ఉత్తరాంధ్రలోనే 1.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో 24 గంటల్లో 229 కోట్లు జమ చేశామని తెలిపారు. కాకినాడ పోర్టులో అక్రమంగా బియ్యం రవాణా ఉదంతంలో ఇప్పటి వరకు 729 మందిని అదుపులోకి తీసుకొని 102 వాహనాలను సీజ్ చేశామని మంత్రి మనోహర్ తెలియజేశారు. రాష్ట్రానికి ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈ పాటికే మీకు తెలిసింది. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము హర్షం వ్యక్తపరుస్తూ, ఈ విధమైన స్ఫూర్తి నింపినందుకు మాకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ పూర్తి సమాచారం అందరికీ అందించే విధంగా, మా తరఫు నుంచి మేము సహకారం అందించే విధంగా, క్షేత్రస్థాయిలో ఎవరికైతే ఇంకా సమాచారం ఉందో దయచేసి మీరందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో సహకరించండి, విలువైన సమాచారం అందించండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ విషయంలో కానివ్వండి, మీరు ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేయాల్సిందే. మీరు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని అమలు చేసే విధంగా నిజాయితీగా, పారదర్శకంగా మీరు చేసుకున్న వ్యాపారాన్ని మేము ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అయ్యే విధంగా మీరు నిలబడాలి. అంతేగాని ప్రభుత్వ వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల్లో మాత్రం మీరు పాల్గొంటే చాలా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఒక రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. ఉత్తరాంధ్రలో మేము ధాన్యం కొనుగోలు చేసే సందర్భంలో ఇక్కడున్న అధికార యంత్రాంగాన్ని సెన్సిటైజ్ చేయడానికి ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. ఈరోజు వరకు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 10,59,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేశాం. ఇదొక రికార్డు. అందులో ప్రత్యేకంగా 10 రోజుల్లోనే, గత 10 రోజుల్లోనే 6,63,000 మెట్రిక్ టన్నులు మా సివిల్ సప్లైస్ కార్పొరేషను ధాన్యం కొనుగోలు చేసింది. ఎవరైతే అనవసరంగా రోజు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారో మీరు వచ్చి క్షేత్రస్థాయిలో మీరు పర్యటించండి, తెలుసుకోండి వాస్తవాలు ఏంటో. ఉత్తరాంధ్రలో గత ప్రభుత్వం ఇదే రోజుకి కేవలం 2,092 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. గత సంవత్సరం గత ప్రభుత్వం రైతుకి మేము అద్భుతంగా పరిపాలన చేశామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి వివరాలు. 2,092 మెట్రిక్ టన్నులు కేవలం వాళ్ళు ధాన్యం కొనుగోలు చేశారు. అదే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి క్షేత్రస్థాయిలో అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళి 161,489 మెట్రిక్ టన్నులు ఒక్క ఉత్తరాంధ్రలోనే మేము కొనుగోలు చేశాం. శ్రీకాకుళం జిల్లాలో గత సంవత్సరం 763 మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే 74,280 మెట్రిక్ టన్నులు ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. విజయనగరం జిల్లాలో 210 మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే 54,663 మెట్రిక్ టన్నులు మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసింది. 24 గంటల లోపే 2,280 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి మేము జమ చేశాం. చాలా సమర్థవంతంగా రైతుల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా టెక్నాలజీని ఉపయోగించి ఒక భరోసా ఇస్తూ ప్రతి కార్యక్రమం రైతుకు మేము అండగా నిలబడాలనే ఆలోచనతో ఒక చక్కటి కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లతోటి, అధికారులతోటి టెలికాన్ఫరెన్స్ ఇప్పుడే ముగిసింది. చాలా స్పష్టంగా చెప్పారు, ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా ఉదాసీనత చూపించకూడదు. క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా రైతు సహాయ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, పౌర సరఫరా శాఖ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది
కలిసికట్టుగా సమాయుత్తమై రైతుకు మాత్రం ఎక్కడ ఇబ్బంది కలగకుండా చిన్న చిన్న అంశాలపైన మిల్లర్లు కానివ్వండి, తేమ శాతంలో తేడా ఉందనే విషయం కానివ్వండి, గన్ని బ్యాగ్స్ గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా పూర్తి స్థాయిలో రైతు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతోషకరంగా కష్టపడిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మగలిగే పరిస్థితి తీసుకురావాలని చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ 5 రోజులు ఉత్తరాంధ్రలోనే మేము పర్యటించి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతోంది, ధాన్యం కొనుగోలు విషయంలో మన రైతన్నకి ఒక అండగా నిలబడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నిలబడుతుందని మీ సందర్భంగా తెలుపుకుంటున్నాం.